మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గోక వినోద్ నిర్వర్తించే ఈ పండగ వాతావరణం ఏదైతే ఉందో, ఈ ముగ్గుల పోటీ సంక్రాంతి సందర్భంగా ఏదైతే చేస్తున్నాడో ఇది లీలా మెమోరియల్ ట్రస్ట్ కింద తను చేయడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ గోక వినోద్ గారితో వాళ్ళ మిసెస్ గారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసాము, మాట్లాడాము. ఇక్కడ గోక వినోద్ చేసేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ బంధువులు చెప్తున్నారు, అలాంటి కొడుకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. అమ్మ చనిపోయిన తర్వాత తనని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ తనకు గుర్తుండేలా, అంటే తన అమ్మని నలుగురు గుర్తించేలాగా అలాంటి సేవలు చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇక్కడ మనతో పాటు మహిళలు ఉన్నారు, ముగ్గుల పోటీకి వచ్చినట్టు వాళ్ళ బంధువులు కూడా, వాళ్ళతో మాట్లాడదాము. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సంధ్యారాణి. సంధ్యారాణి గారు, లీలావతి మీ సిస్టర్, వినోద్ కు మీరు పిన్ అవుతారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అసలు ఎలాంటి ఉద్దేశం ఉన్నది? మీరు వాళ్ళ బంధువులు ప్లస్ ప్రతి కార్యక్రమానికి మీరు ఇటుకు వచ్చి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? వినోద్ చాలా మంచి వ్యక్తి, మా కుటుంబంలో అందరికి ఆదర్శంగా నిలిచిండు. తల్లి అంటే వాడికి ఎనలేని ప్రేమ మొదటి నుంచి కూడా. మా అక్క లేకపోయినా కూడా మమ్మల్ని అక్క ఉన్నదాని ఎట్లుంటుందో అట్లాగే మేము స్వతంత్రంగా వస్తాం, వెళ్తాం, మంచిగా చూసుకుంటారు. మా కోడలు స్వప్న కూడా చాలా మంచి అమ్మాయి. మా ఇంట్లో ఆదర్శంగా వాళ్ళిద్దరినే తీసుకుంటాం. ఏదన్నా వచ్చినా కూడా ఎగ్జాంపుల్ వాళ్ళు చూడండి అని చెప్తాం. అంటే ఎలాంటి ఏం గొడవలు ఉండవు, ఏముండవు, ఎలాంటి రిపోర్ట్స్ ఏం లేవు. పరిష్కరించుకుంటాం. మా కోడలైనా కొడుకైనా ఏది చెప్పినా వింటారు, గొడవలు రావు. వచ్చినా ఏదైనా అట్లా కాదు నాన్న అంటే అందరు వింటారు. మా ఫ్యామిలీలో అందరు మంచి వాళ్ళే. చెప్పండి, మరి ఈ లీలావతి మెమోరియల్ ట్రస్ట్ కింద ప్రతి సంవత్సరము ముగ్గుల పోటీలు కానీ కొన్ని ఆదర్శంగా ఉండేటువంటి కార్యక్రమాలు కూడా వినోద్ చేస్తూ ఉంటాడు. ఎలా అనిపిస్తుంటే ఇలాంటి, అంటే మనవాడు చేస్తున్నాడు, నలుగురికి తెలుస్తున్నాడు, సెలబ్రిటీని తీసుకొచ్చే కావచ్చు, ఏదైనా కూడా మీకు అండగా ఉంటూ ఇక్కడ ఇలాంటి చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. మా ఇంట్లో ఒక అబ్బాయి ఇట్లాంటి వాడు ఉన్నాడంటే చాలా గ్రేట్. మాకు గొప్పగా చెప్పుకుంటాం. మా హైదరాబాద్ లో కూడా చెప్పుకుంటాం మేము. మా అక్క కొడుకు ఇట్లా, మా అక్క కొడుకు ప్రతి ఏది తీసుకున్నా ముందు మాకు చెప్తాడు, అమ్మ లేదు మాకు పిన్ని, మీరే మాకు అని. ఏ నిర్ణయం అయినా వాడు ఫైనాన్స్ లా కానీ బిజినెస్ లో ఏదైనా ఫస్ట్ మాకు చెప్తాడు. మీరు హుజరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు, ప్రతి సంవత్సరం ఈవెంట్స్ వచ్చారు? వస్తాం ప్రతి సంవత్సరం వస్తాం. మా అక్క తిథి కూడా ప్రతి సంవత్సరం పిలుస్తాడు, వాడు రమ్మంటాడు. ఇక్కడ ఉన్నట్టు సంధ్యారాణి గారు వినోద్ కి పిన్ని అవుతారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరము వినోద్ ఏదైతే కార్యక్రమం చేస్తాడో ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను వచ్చి అటెండ్ చేస్తాను, మమ్మల్ని ప్రేమతో ఆప్యాయతతో పలకరిస్తూ ఉంటాడు. ఇక్కడ మరికొందరు ఉన్నారు మహిళలు, అంటే వాళ్ళ బంధువులు, వాళ్ళతో మాట్లాడుతూ. మీరేమవుతారు వినోద్? నేనా సిస్టర్ అవుతారు. ఎలా ఉంటుంది మీ బాండింగ్? మా బంధువులు అందరిట్లో వినోద్ అయినా వాళ్ళ ఫాదర్ అయినా ఒక చెప్పుకోదగ్గ వ్యక్తులు. మాకు వినోద్, మాకు మా 5 సిస్టర్స్, మా 5 సిస్టర్స్ మాకు అన్నదమ్ములు లేరు. ఆ లోటు మాకు తెలియకుండా మా వినోద్ మమ్మల్ని చూసుకుంటాడు. మాకు ఆ లోటే తెలియనియాడు. ప్రతి పండగకైనా ఏ అకేషన్కైనా మాకు ఇంపార్టెంటెన్స్ ఇస్తాడు. మేము కూడా తనని అలాగే చూసుకుంటాం. ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసి గొప్పగా అంత గొప్పగా తీసుకొచ్చాడు. ఆ గొప్పతనము వల్లనే ఇప్పుడు మేము కూడా మీ ముందుకు రాగలుగుతున్నాం. అది తన గొప్ప. అది. మీ పేరేం పేరు? మాధవిశ్రీ అండి. మాధవిశ్రీ గారు, మీరు గతంలో చాలా కార్యక్రమాలు, వినోద్ చేసిన కార్యక్రమాలు చాలా చూస్తుంటారు కదా. ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తగా చేస్తూ ఉంటాడు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. ప్రతిసారి చేసిన కొత్తదనము మనము ప్రతి ఒక్కటి మనకు నేర్చుకోదగ్గట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మా అన్న వాళ్ళ అమ్మగారి పేరు మీద చేసే దాని స్ఫూర్తితో కొంతమంది అయినా, అంత గొప్పగా కాకుండా కొంత వాళ్ళ మేరకు వాళ్ళ అమ్మ నాన్నని సత్కరించాలనే ఆలోచన కలిగే విధంగా చాలా గొప్పగా ఉందండి. మేమందరము మా కన్న ఇతడు, మా కన్న లేని లోటు మాత్రం మా అన్న తీరుస్తాడండి. మాకు చాలా మంచి వ్యక్తి అండి. అంటే తల్లిని నిర్లక్ష్యం చేసిన వాళ్ళకు కూడా ఇలాంటి చూస్తే మాత్రం వాళ్ళ ఆదేశం చేస్తా ఉంటే ప్రతి ఒక్కరికి తల్లి గొప్పతనం కూడా తెలిసే అంత హోదాలో మా తమ్ముని ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ వినోద్ అక్క చెల్లెలు వీళ్ళనేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి తల్లి విలువ అనేది తెలుస్తుంది. ఎవరైతే తల్లిని నిర్లక్ష్యం చేస్తారో అలాంటి వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు కూడా ఇలాంటి ప్రోగ్రాలను చూసి వాళ్ళ ఆలోచన అంతా మారిపోతుంది. ఇవి ఇట్లాంటి తమ్ముడే కాదు, చాలా మంది చాలా దిక్కులో ఇంకా అందరూ చేయాలి
ఇట్లాంటివన్నీ ఉంటే తమ్ముని చూసైనా ప్రతికి ఒక్కరు నేర్చుకోవాలి. తను మరి ఈ స్థితిలో ఉండి ఒక తల్లిని ప్రోత్సహించి మాకు కూడా ఒక తమ్ముడు అంటే విలువ చూపించి ప్రతి ఒక్కరిని ఆదర్శంగా అవుతున్నాడు. డాడీ ఎంతో అలా అమ్మున్నా ఇంతకన్నా గొప్పగానే అందరినీ చుట్టాలలో కూడా చాలా గొప్ప వ్యక్తి. కోల్పోయినందుకు బాధే, కానీ ఆ లోటు లేకుండా మా తమ్ముడైతే మా అందరినీ బంధువు అనేది ఉండదు, స్నేహితులు అనేది ఉండదు, చాలా మంది ప్రతి ఒక్కరిని ప్రేమగా చూస్తాడు. అదైతే తనలో ఉంది. మనతో పాటు మరొకరు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాము. అంటే ప్రతి సంవత్సరము కొత్తగా చేసుకుంటూ తను ఏదో వెరైటీగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అంటే నర్సంపేట పట్టణంలో ఇంత గొప్పగా కార్యక్రమాలు అనేది ఎప్పుడు జరగలేదు. సెలబ్రిటీస్ వస్తుంటారు, వచ్చి పోతారు, కానీ ఇంత లాంగ్ టైమ్గా ఉండడం కూడా చాలా కష్టము. అలాంటిది వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు. మీరేమవుతారు వినోద్ గారికి? కూడా సిస్టర్ అంటే మేము ఓన్ సిస్టర్స్ ని, ఇంకిద్దరు రాలేదు. అదే మేము చెప్తున్నాం కదా ఇంత ముందు, మీరు ఓన్ సిస్టర్? మేమందరం మేము ముగ్గురము ప్లస్ ఇంకొకరు. అంటే ఇక్కడ కనపడుతున్న ఈ ముగ్గురు వినోద్ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అండ్ సిస్టర్స్ అన్నమాట. ఇంకా సొంత కేళ్ళ అట్లా ఇలా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మనం తనతో మాట్లాడతాము. చెప్పండి మేడం. అదే అంటే మేము ఇంత ముందు చెప్పాం కదా, మేము 5 ఓన్ సిస్టర్స్, మాకెవరు బ్రదర్స్ లేరు. కానీ తనుకి ఆల్రెడీ వాళ్ళకు ఓన్ సిస్టర్ ఉన్నప్పటికీ కూడా మాకు కూడా దాంతో పాటు ఈక్వల్ గా మాకు విలువ ఇస్తాడు. మాకు ఇక అన్నయ్య అంటే గుర్తుకొచ్చేది తను ఒక్కడే. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసిండు. తనకి మదర్ లేదు, మాకు కూడా మదర్ లేరు. కనీసం తనంతా చేయలేకపోయినా కూడా మేము కూడా తనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొంచెం మా వల్ల అయినా కూడా మేము చేస్తూ ఉంటాము. అందువల్ల కూడా అది తన యొక్క గ్రేట్నెస్ అని చెప్పవచ్చు. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినప్పుడు పాల్పంచుకుంటూ ఉంటారు. చేయలేకపోయినా కనీసం అనాథ పిల్లలకు వాళ్ళకి వీళ్ళకి పెట్టడం కొంచెం ఆలోచన. అంటే అందరూ అదే స్థాయిలో చేయాలంటే వీలు కాదు కాబట్టి మాకు వీలైనంతలో మేము కూడా చేస్తున్నాం. అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా మాలాగా ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది చేస్తే ఇంకా బాగుంటారు. అంటే ఈ కాలంలో ఈ జనరేషన్ మనం చూడలేం, ఎందుకంటే ఎదురుగా కనిపిస్తున్నా కూడా వాళ్ళు మర్చిపోని కేర్లెస్ గా తీసుకునేటువంటి రోజులలో కూడా చనిపోయినా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా గుర్తు పెట్టుకొని దానికోసం ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకొని ఇలా చేయడం అనేది మనం చూడలేం. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి వీరు వినోద్ అక్క చెల్లెలు వీళ్ళే ఉంటున్నారంటే ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా చేసుకుంటూనే కాదు, ఇలాంటి వాటిని మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని అమ్మ విలువని తెలుసుకోవాలని చెప్పేసి మనతో పాటు అంటున్నారు.